అందరికీ నమస్కారం. మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో కూడా అనేక ఇతర మార్గాల్లో ఉన్నట్టే థాట్ పవర్, విల్ పవర్ అనేవి మానవుడు కలిగి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలుగా వారు చెప్పి ఉన్నారు. థాట్ పవర్ అంటే ఆలోచనా శక్తి, విల్ పవర్ అంటే సంకల్ప బలం అని మనం సాధారణంగా అనుకునేవే. వినటానికి ఇవన్నీ మనకి బాగా అర్థమైనట్లుగా ఉన్నప్పటికీ వీటి గురించి కొంత అవగాహన మనం పెంచుకోవాల్సిన అవసరం ఈ యోగ మార్గంలో ఎంతైనా ఉంది. అసలు వీటి నిర్వచనాలు ఏమిటి? ఇవి ఏర్పడేటువంటి విధి విధానాలు ఏమిటి? వీటి లక్షణాలు, వీటిని మెజర్ చేయటం ఎలా? వీటి కొలమానాలు ఏమిటి? ఇటువంటి విషయాల గురించి శ్రీ మాస్టర్ సివివి గారు రాసి ఉంచినటువంటి యోగ వాంగ్మయం ప్రకారంగా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆలోచన శక్తి. మెదడులో ఉండేటువంటి న్యూరాన్ల మధ్య జరిగేటువంటి ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ యొక్క పర్యవసానంగా ఆ ఇంటరాక్షన్ వల్ల ఏర్పడేటువంటి తరంగ వ్యవస్థ అంటే బ్రెయిన్ వేవ్స్. ఈ బ్రెయిన్ వేవ్స్ అనేటువంటి వ్యవస్థలో సమాచారాన్ని ప్రాసెస్ చేసుకునేటువంటి అల్గారిథమ్స్ల యొక్క సమాహారం. అంటే ఈ అల్గారిథమ్స్ అనేకమైనటువంటి కాంబినేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే పద్ధతులు అనుకోవచ్చు. ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసేటువంటి పద్ధతుల యొక్క కూడిక ఇది. అంటే ఒక సమాచారాన్ని మనం పొందటం, దాన్ని ప్రాసెస్ చేసుకోవటం, ఆ ప్రాసెస్ చేసుకున్న దరిమిలా ఒక కంక్లూజన్కి రావటం. ఈ కంక్లూజన్ని ఏర్పరిచేటువంటి వ్యవస్థ ఆలోచన శక్తి. ఇక సంకల్ప బలం అంటే ఇంగ్లీష్లో విల్ పవర్ అని చెప్పుకుంటాం కదా. ఈ ఆలోచన శక్తి ద్వారా ఏర్పడినటువంటి కంక్లూజన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలనేటువంటి మనోదృఢత్వాన్ని కలిగి ఉండటం, విల్ పవర్ కలిగి ఉండటం అంటాం. అంటే ఒక థాట్కి లేక ఒక ఆలోచనకి, ఆలోచన యొక్క వేవ్కి జతపడినటువంటి బలం సంకల్ప బలం లేక విల్ పవర్. ఇప్పుడు ఈ థాట్ ఏర్పడేది బ్రెయిన్ వేవ్స్ యొక్క వ్యవస్థలోనే, కాబట్టి ఈ దృఢత్వం కూడా ఏర్పడేది అందులోనే. అంటే ఈ ప్రతిదానికి ఒక క్వాలిటీ అనేది, ఒక మెజరబుల్ యాట్రిబ్యూట్స్, కొన్ని లక్షణాలు అనేవి ఉండటం అనేది సృష్టిలో ఉంటుంది కాబట్టి ఈ బ్రెయిన్లో గుర్తించబడినటువంటి అనేకమైనటువంటి వేవ్స్, వాటి యొక్క పౌనఃపుణ్యం అంటే ఫ్రీక్వెన్సీలో ఏర్పడేటువంటి హెచ్చుతగ్గులు ఈ ఆలోచన యొక్క లేదా ఆలోచన విధానం యొక్క నాణ్యతగా భావించవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీలనే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, ఈఈజీ అంటారు కదా, బ్రెయిన్లో తీసేదాన్ని. దాంట్లో ఈ ఈ వేవ్స్ యొక్క అప్స్ అండ్ డౌన్స్ అవి మెజర్ చేయబడతాయి. అసలు ఒక ఆలోచన ఏర్పడటానికి ఆధారం అవుతుంది అనుకునేటువంటి బ్రెయిన్ తరంగాలని సైన్స్ కొలవగలదే కానీ అటువంటి తరంగ వ్యవస్థ లోపల జరిగేటువంటి సూక్ష్మ ప్రక్రియలని ఇంకా గుర్తించే స్థాయికి సైన్స్ చేరలేదు. అసలు
ఇంతటి సంక్లిష్టమైన, సూక్ష్మమైనటువంటి ఈ ఆలోచనా వ్యవస్థ అనేది మానవులకి ఎందుకు ఏర్పడింది? దాని అవసరం ఏమిటి? ప్రతిదానికి ఒక ఉద్దేశ్యం ఉండాలి కదా! ఎందుకు ఇది ఏర్పరచబడింది ఈ ఆలోచన అనేది? సంక్లిష్టమైనటువంటి ఆలోచనా వ్యవస్థ ఒక మానవ జీవ రూపంలో ఎందుకు ఏర్పడిందనే దానికి ఎంటీఏ ద్వారా ఫిబ్రవరి 10, 1912లో చెప్పబడింది. ఏమనంటే, ఆలోచన అనేది ఒక పదార్థంలో ప్రభావాన్ని కలిగించటం ద్వారా ఏర్పడేటువంటి అనుభవాలని ఆధారంగా చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని సాధించటానికి. అంటే ఒక ఆలోచన ఒక పదార్థంలో ప్రభావం కలిగిస్తే ఆ ప్రభావం యొక్క అనుభవం మళ్ళా ఈ వ్యవస్థకు అందితే ఆ అనుభవాన్ని ఆలంబనగా చేసుకుని స్పిరిచువల్ హైట్, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని జీవరూపం పొందటం కోసమే ఆలోచన అనేటువంటి దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఈ సృష్టిలో తరంగం అంటేనే అది నిశ్చలంగా ఉండనిది. అది ప్రసారం అవుతూనే ఉంటుంది. అది ప్రసరించాల్సిందే. ఈ ఆలోచనా తరంగాల యొక్క ప్రసరణ బ్రెయిన్‌కి బయట గానీ, ఇంకా దేహ అంతర్భాగంగా గానీ ఎట్లా ప్రసారం అవుతుందనేది గమనించే స్థాయికి ఇంకా సైన్స్ చేరలేదు. ఈ ప్రసరణ ఎక్కడికి వెళ్ళవచ్చు? బ్రెయిన్ నుంచి విడుదలైనటువంటి ఆలోచనా తరంగం ఆలోచన చేసిన వ్యక్తి యొక్క దేహం అనేటువంటి పదార్థం మీద కూడా ప్రసారం అవ్వచ్చు. అది చాలా బలమైనటువంటి ప్రసరణ అయితే దాంట్లో ఉన్న బలాన్ని బట్టి ఇతర దేహాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఇలా చేసేటువంటి యొక్క ప్రభావం, ఆ ప్రభావం ద్వారా ఈ బ్రెయిన్ వేవ్‌కి సమకూడినటువంటి అదనపు సమాచారము లేక ప్రక్రియ, అనుభవము అది స్పిరిచువల్ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగపడుతుంది అని ఎంటీఏ చెప్పారు. ఇలా సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ, ఈ సృష్టిలో ఉండే జీవులనే కాక సృష్టిలో ఉండేటువంటి శక్తులలో ఏర్పడేటువంటి ఈ విద్యుదయస్కాంత విద్యుత్ తరంగాలు, ఆలోచనా తరంగాలు ఇవన్నీ కూడా బయటికి వ్యాపిస్తూనే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విశ్వం అంతటా కూడా ఒక వ్యవస్థలాగా పనిచేస్తూ ఉంటాయి. మనం చేసే ఆలోచన బ్రెయిన్ నుంచి బయటికి ప్రసరించి అలా విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆలోచనా తరంగ వ్యవస్థతో అనుసంధానం అవుతాయని ఫిబ్రవరి 8, 1912లో ఎంటీఏ చెప్పారు. ఏమనంటే, యోగ ప్రక్రియను ఉద్దేశించి సాధకులు చేసేటువంటి ఆలోచన గురించి చెబుతూ, ఈ యోగ ప్రక్రియలో ఆనాడు చేరినటువంటి మీడియంలకి సాధకులు చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన ఈ విశ్వమంతటా సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలోచనా తరంగ వ్యవస్థలోకి ప్రవేశించి వ్యక్తి అభివృద్ధికి బీజం వేస్తుంది అని రాశారు. అంతేకాకుండా అటువంటి ఆ అభివృద్ధి యొక్క ఫలం ఎవరైతే ఈ ఆలోచన చేశారో ఆ ఆలోచన చేసిన వ్యక్తుల యొక్క దేహ స్పందనలుగా అది వ్యక్తం అవుతుంది, ప్రకటితం అవుతుంది అని చెప్పారు. ఈ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, ప్రతి ఒక్క సాధకుడికి ఉండేటువంటి ఆలోచన శక్తి ఈ యోగంలో ఉన్నత స్థానాన్ని అందుకోవటంలో గల సమస్యల్ని అధిగమించడానికి, ఈ యోగ విధాన నిర్మాణ ప్రక్రియలు, యోగం ద్వారా మాస్టర్ గారి దేహంలో జరిగేటువంటి అనేక ప్రయోగ ప్రక్రియలకి దోహదపడుతుంది.
ఇలా సాధకుని చేత ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచనా తరంగ వ్యవస్థ ప్రసరింప చేయబడిందో, ఆ ఫ్రీక్వెన్సీ యొక్క లిమిట్స్, వాటి యొక్క పరిమితులు, ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ దాకా, ఆ ఒక్కొక్క పరిమితిని ప్లేన్స్‌గా చెప్పారు. మెంటల్ ప్లేన్ అని, స్పిరిచువల్ ప్లేను, నిర్వాణిక్ ప్లేను, పరనిర్వాణిక్ ప్లేన్ ఇలా చెప్పినప్పుడు, ఆ ఒక్కొక్క ప్లేను ఒక స్థాయి కలిగినటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి లిమిట్స్ కలిగినటువంటి ఫ్రీక్వెన్సీస్. ఇది ఫిబ్రవరిలో చెప్పారు. 1912. ఈ ఆలోచనా తరంగం యొక్క నాణ్యతే వ్యక్తి ఏ ప్లేన్‌కి చేరుకున్నాడు తన ఆలోచనా స్థాయితో అనే దాన్ని తెలియజేస్తుంది. ఇలా చేసేటువంటి ఆలోచనల్లో స్పిరిచువల్ థాట్స్ గత 7 జన్మలుగా చేస్తున్న వాళ్ళని మాస్టర్ గారు ఫస్ట్ గ్రూప్ సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. గత 7 జన్మలుగా ఇటువంటి స్పిరిచువల్ థాట్ వేవ్స్‌ని ప్రసారం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఈ విషయం వారు డిసెంబర్ 1913లో వారి డైరీలో రాసుకున్నారు. ఇక ఇలాంటి థాట్ పవర్‌ని పెంపొందించుకోవాలి అని చెప్పి 1910లోనే డిసెంబర్‌లో ఎంటీఏ కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ యోగ మార్గానికి అనుగుణంగా చేసేటువంటి ఆలోచనలకి సిస్టమిక్ లైన్ అని చెప్పి రాశారు మాస్టర్ గారు. ఈ సిస్టమిక్ లైన్ కాకుండా వేరే విధంగా చేసేటువంటి ఆలోచనలకి కార్మిక్ లైన్ ఆలోచనలు అని చెప్పి సెప్టెంబర్ 1912లో శ్రీ మాస్టర్ సివివి గారు రాసున్నారు. మరి ఇతరత్రా కూడా వారు వ్రాసినటువంటి వివరాలను బట్టి ఈ ఆలోచన యొక్క నాణ్యత హృదయస్థానంలో ఉండేటువంటి స్టెబిలిటీ ద్వారా వ్యక్తి యొక్క ఆస్ట్రల్ దేహంలో కొన్ని ముద్రలను ఏర్పరుస్తుంది. ఈ యాస్ట్రల్ యొక్క ప్రభావం తిరిగి ఆలోచనల మీద పడుతుంది కాబట్టి ఆ యాస్ట్రల్ యొక్క ప్రభావం యొక్క నాణ్యత ఈ ఆలోచనల యొక్క ముద్రల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఒక లూప్ లాంటిది. ఆలోచన యొక్క ముద్ర యాస్ట్రల్ మీద పడుతుంది. మళ్ళీ ఆస్ట్రల్ ప్రభావం మళ్ళా చేసే ఆలోచన మీద పడుతుంది. ఇది ఒక జీవుడు తన ప్రస్తుత జన్మలో చేసేటువంటి కర్మ యొక్క ప్రభావము. ఈ నాణ్యత యొక్క ముద్ర అనేది. దీని పేరే వ్యక్తికి కలిగి ఉన్నటువంటి ఫ్రీ విల్ లేదా స్వీయ ఇచ్ఛ. ఈ స్వయ ఇచ్ఛ యొక్క బలం ఎంత ఉన్నది అనేది తన సొంత యాస్ట్రల్ ద్వారా తన ఆలోచనల్ని తనకి తానుగా ప్రభావం చేసుకోగలిగినటువంటి శక్తి మీద ఆధారపడి అతని యొక్క ఫ్రీ విల్ యొక్క బలం నిర్ణయించబడి ఉంటుంది. ఈ ఫ్రీ విల్ ఎంతటి దృఢత్వం కలిగించగలదు అంటే గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దుష్ప్రభావాన్ని కూడా తప్పించుకోగలిగే ప్రక్రియలని అందుకు కావలసినటువంటి మనోదృఢత్వాన్ని ఈ నాణ్యతే నిర్ణయిస్తుంది. అంటే మనం చేసే ఆలోచనల నాణ్యత ద్వారా ఏర్పడినటువంటి ఒక బలాన్ని చేకూర్చే ముద్ర యాస్ట్రల్లో ఏర్పడటం ద్వారా అది తిరిగి మన ఆలోచనల్ని ప్రభావితం చేసి ఈ ఆలోచనల మీద ప్రభావం చూపించేటువంటి గ్రహాల మీద ద్వారా ఏర్పడిన కర్మ ప్రభావాన్ని నిలువరించగలుగుతుంది. ఇది కొంత మేరకు. మరి ఇటువంటి మనోదృఢత్వాన్ని కలిగి ఉండేది ఏమిటి అంటే అది ఆలోచనే. ఆలోచనకే ఈ దృఢత్వం ఉంటుంది. ఈ దృఢత్వానికే సంకల్ప బలం లేదా విల్ పవర్. అసలు మరి ఈ విల్ పవర్ని ఎలా కొలవాలి? ఆలోచనా శక్తిని ఎలా కొలవాలి? దానికి మెజర్మెంట్స్ ఏముంటాయి? ఒక బ్రెయిన్ వేవ్స్ అయితే మైక్రో వోల్ట్స్ కానీ వోల్ట్స్ ఏదో అంటారు. ఆ రకంగా కొలుస్తారు. గామా రేసు, బీటా రేసు ఆ ఫ్రీక్వెన్సీలను బట్టి వాటి యొక్క మైక్రో వోల్ట్స్ని కొలుస్తారు. మాస్టర్ గారు
మార్స్ రెగ్యులేషన్ అనేటువంటి రెగ్యులేషన్ చేయించే టైంలో ఆగస్టు 1919లో దీన్ని ఎలా కొలవాలి? అంటే ఈ విల్ పవర్‌ని ఎలా కొలవాలనే దాన్ని కొన్ని కొలమానాలని వారు రాసుకున్నారు. అందులో ఒకటి ప్రెషర్. ఈ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 300 హార్స్ వెయిట్స్ అని రాశారు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 255 హార్స్ పవర్ అని రాశారు. 1500 వెలాసిటీలు ఒక స్పీడ్ అని రాశారు. డైరెక్ట్ లైన్ కాన్సెప్షన్ అనేటువంటి హెడ్డింగ్ కింద రాస్తూ ఈ మార్స్ రెగ్యులేషన్ చేయించినప్పుడు వారు ఆనాడు సాధన చేసినటువంటి మీడియముల యొక్క విల్ పవర్ యొక్క ప్రభావ ప్రసరణ క్యాలిక్యులేషను ఈ ముందు చెప్పిన దాని ప్రకారంగా ఉండాలి అని చెప్పి వారు రాశారు. ఇప్పుడు విల్ పవర్ అనేది ఒక ఆలోచనకు ఉన్నటువంటి ఒక క్వాలిటీ, ఒక నాణ్యత, ఒక లక్షణం. ఈ నాణ్యత ఉన్నది అనే విషయం ఆస్ట్రల్‌కు చేరవేయబడుతుంది కదా! అంటే ఆస్ట్రల్‌లో దృఢత్వం పెరుగుతుంది. అట్లా ఈ సృష్టిలో ఏ ఒక్క జీవరూపానికి కూడా పోగుపడనంతటువంటి అపారమైన దృఢత్వం శ్రీ మాస్టర్ సివివి గారి ఆస్ట్రల్‌లో ఉన్నదని ఎంటీఏ తమిళంలో చెప్పిన దాన్ని గతంలో అనువాదం మనం యూట్యూబ్‌లో కూడా చెప్పాం, వినవచ్చు. ఇలా అనేక ప్రక్రియలు ఈ యోగం యొక్క లక్ష్యాన్ని చేరే ప్రక్రియల్లో భాగంగా మాస్టర్ గారి దేహంలో జరిగే సందర్భంలో వారి దేహంలో ఈ జన్మలో కూడా ఏర్పడుతున్నటువంటి విల్ పవర్ ఆ దేహంలో చేరిన అనేక శక్తులు, అంటే మాస్టర్ గారి దేహాంతర్గతం భాగంగా అనేక శక్తులు చేరి మానవ రూప నమూనాలో మార్పు అనేటువంటి ప్రయోగ ప్రక్రియకి చర్యలు చేపడుతూ వారి దేహాంతర్భాగంలో ఉన్నటువంటి శక్తులకి వారి దేహంలోనే ఏర్పడి ఉన్నటువంటి విల్ పవర్ అనుసంధానించబడి ఒక నూతన శక్తి రూపంగా ఏర్పడింది. ఆ దేహంలో అనేక ప్రయోగాలు చేపట్టింది. ఆ అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు కారణమైనది ఈ విల్ పవర్‌తో జతగూడినటువంటి ఈ శక్తులు కారణం అని కోర్స్ అనే దాని యొక్క వివరణ ఎక్స్‌ప్లనేషన్స్‌గా వారు తమిళంలో దీన్ని రాసి ఉంచారు. అండ్ ట్రాన్స్‌లేషన్ తెలుగులోది అందరి దగ్గర ఉండే ఉంటుంది, చదువుకోవచ్చు. ఇవి మనకి వినటానికి చాలా సంక్లిష్టత కలిగి ఉన్నాయి. ఇందులో చాలా క్లిష్టమైనటువంటి కాన్సెప్ట్స్ అని మనం అనుకుంటాం. కానీ శ్రీ మాస్టర్ సివివి గారి డైరెక్ట్ లైన్ మార్గంలో ఇవి చాలా ప్రాథమికమైన విషయాలు. అవగాహన, ప్రతి కాన్సెప్ట్ మీద ఒక అవగాహన కలగాలి అంటే మనకి మాస్టర్ సివివి గారి యోగ విషయాల్లో వారు వ్రాసి ఉంచిన యోగ సాహిత్యాన్ని మాత్రమే చదవాలి. ఏదో ఇతరుల రచనలతోనూ ఇతర దర్శనాలతోనూ ముడిపెట్టేసి కలగాపులగంగా అర్థం పర్థం లేని విషయాలు చెప్పేసి పుస్తకాలు రాసేసి గురువులమని మాస్టర్లమని మొక్కించుకుంటూ వ్యక్తి పూజ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళతో కాలక్షేపం బాగుంటుంది. కానీ వాళ్ళని వాళ్ళ గురువుల్ని శ్రీ మాస్టర్ సివివి గారితో సమానంగా చేయటం అనేటువంటి ద్రోహంలో మనం భాగం కాకూడదు. మహాద్భుతమైనటువంటి శ్రీ మాస్టర్ సివివి గారి స్వీయ రచనల్లో మనకు కావలసినటువంటి అనేక ప్రాథమిక విషయాలు, ఎంతో సంక్లిష్టతతో కూడినటువంటి విషయాలని చూసి సరైన పద్ధతిలో నడుచుకోవటం మనందరికీ ఎంతో అవసరం. నమస్కారం.